హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 సంబంధించి డిప్రిసియేషన్ తరుగుదల అనే చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఒక సంస్థ ఒక యంత్రాన్ని 1/7/18 అంటే జూలై 1వ తేదీ 2018 సంవత్సరంలో 90,000 రూపాయలకు కొనుగోలు చేసింది. 1/1/2019 అంటే జనవరి 1, 2019న మరొక యంత్రాన్ని 1,00,000 రూపాయలు కొని స్థాపించినది. తరుగుదలను ప్రతి సంవత్సరం స్థిర వాయిదాల పద్ధతిలో 10% చొప్పున ఏర్పాటు చేయుచున్నారు. 30/6/2020 అంటే జూన్ 30, 2020న మొదట కొన్న యంత్రాన్ని అంటే ఈ 90,000 రూపాయల యంత్రాన్ని 52,000 రూపాయలకు అమ్మకం చేసినారు. అదే రోజున అంటే జూన్ 30, 2020న 1,20,000 రూపాయలకు కొత్త యంత్రాన్ని కొనుగోలు చేసినారు. 31/12/2020 వరకు అంటే డిసెంబర్ 31, 2020 సంవత్సరం వరకు యంత్రాల ఖాతాను తయారు చేయండి అని చెప్పేసి క్వశ్చన్ పేపర్లో అడగడం జరిగింది. అంటే మొదటి యంత్రాన్ని 2018 జూలై 1వ తేదీన 90,000కి కొనుగోలు చేశారు. దాని మీద సంవత్సరానికి 10% చొప్పున తరుగుదల స్థిర వాయిదాల పద్ధతిలో లెక్కించాలి. రెండో యంత్రాన్ని 2వ సంవత్సరం జనవరి 1వ తేదీన 1,00,000 రూపాయలు కొన్నారు. దీని మీద కూడా సంవత్సరానికి స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం 10% తరుగుదల లెక్కించాలి. నెక్స్ట్ 2020 జూన్ 30వ తేదీన మొదట్లో కొన్న యంత్రం 90,000 రూపాయలు ఈ డేట్ను కొన్నది. ఈ తేదీన అంటే 2020 జూన్ 30వ తేదీన ఈ 90,000 యంత్రాన్ని 52,000 రూపాయలకు అమ్మేయడం. ఆ అమ్మేసిన రోజునే అంటే జూన్ 30, 2020న అదే రోజున 1,20,000 రూపాయలకు కొత్త యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ తోటి యంత్రాల ఖాతాను 2020 డిసెంబర్ 31 వరకు తయారు చేయమని చెప్పి కోరడం జరిగింది. యంత్రాల ఖాతాను డెబిట్ వైపున తేదీ వివరాలు రూపాయలు, అలాగే తేదీ వివరాలు రూపాయలు ఈ విధంగా ఫార్మేట్ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ యంత్రాన్ని 1/7/18 90,000 కొన్నారు కాబట్టి 1/7/18న టు బ్యాంక్ ఖాతా యంత్రం కొన్నప్పుడు యంత్రం ఖాతా డేటా టు బ్యాంక్ ఆర్ నగదు. సో యంత్రం ఖాతాలో యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా లేదా చెక్ పేమెంట్ అయితే టు బ్యాంక్ ఖాతా 90,000. ఈ సంవత్సరము జూలై 1వ తేదీ 1/7/18 అంటే జూలై 1వ తేదీన కొన్నారు. కరెక్ట్గా ఆ సంవత్సరము చివర క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31, 2018 అంటే 6 నెలలు ఉపయోగించారు. ఆ సంవత్సరం మొదటి సంవత్సరం కొన్న నాటి నుంచి అంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు బై తరుగుదల అని చెప్పేసి ఈ 90,000 మీద 6 నెలలకు లెక్కించాలా. 90,000 ఇంటూ 10% కాబట్టి సంవత్సరానికి ఇంటూ 10/100 6 నెలలు ఉపయోగించారు కాబట్టి కొన్న సంవత్సరంలో ఇంటూ 6/12 వేస్తే 4,500 అంటే 90,000 మీద సంవత్సరానికి ఇది 10% అంటే 9,000 వస్తుంది. 12 నెలలకి 6 నెలలకంటే 4,500 వస్తుంది. ఇప్పుడు నెలలో తేల్చేస్తాము. 90,000 ఇటువైపున చూపి 90,000 నుంచి 4,500 తీసేస్తే బై తేల్చిన నిల్వ 31/12/2018కి 85,500. ఈ తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌను నెక్స్ట్ 1/1/19 అంటే జనవరి 1, 2019 సంవత్సరానికి 2 తెచ్చిన నిల్వ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఈ 85,500 ఇక్కడ వేస్తాం. ఈ సంవత్సరంలో రెండో యంత్రాన్ని 1,00,000 రూపాయలకి 1/1/19న కొన్నట్టు చెప్పాడు. కాబట్టి
1/1/19 2 బ్యాంకు ఖాతా, చెక్ పేమెంట్ కాబట్టి 2 బ్యాంక్ ఖాతా, లేదా నగదని కూడా రాయొచ్చు. ₹1,00,000 చూపించి ఇప్పుడు ఈ 2 యంత్రాల మీద తరుగుదల లెక్కించేటప్పుడు ఫస్ట్ మొదటి యంత్రం 90,000 కాబట్టి 31/12/2019 డిసెంబర్ 31కి రెండో సంవత్సరం చివర బై తరుగుదల ఖాతాని రాసి ఈ 90,000 మీద 10% అన్నాడు కాబట్టి స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం 90,000 × 10/100 ఈ 90,000 మీద 10% 9,000 తరుగుదల వస్తుంది. రెండో యంత్రం ₹1,00,000 కాబట్టి జనవరిలో కొన్నాడు, డిసెంబర్ 31 నాటి కరెక్ట్గా సంవత్సరం ఉపయోగించాడు కాబట్టి 1,00,000 మీద 10% 10,000. ఈ రెండు తరుగుదలలు కలిపి అంటే మొదటి యంత్రం మీద 90,000 మీద 10%, ₹1,00,000 మీద 10%, 9,000 + 10,000 19,000. ఇప్పుడు నిల్వ తేల్చేస్తాం రెండో సంవత్సరం. ఈ రెండు యంత్రాలు కూడితే 1,85,500, దానిలో నుంచి 19,000 తీసేస్తే తరుగుదల రెండు యంత్రాల మీద కలిపి మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 1,66,500 బై తేల్చి నిల్వ రెండో సంవత్సరం చివరికి. ఇది రెండు యంత్రాల యొక్క నికరమైన బ్యాలెన్స్. దీన్ని మూడో సంవత్సరం 1/1/20 అంటే 2020 జనవరి 1వ తేదీన 2 తెచ్చి నిల్వ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి ఈ 1,66,500 ఇక్కడ వేసాం. ఈ సంవత్సరం చాలా కీలక అంశం. ఈ 2020లో ఏం జరిగింది అంటే క్వశ్చన్ పేపర్ కానీ చూసినట్లయితే 30/6/2020 మూడో సంవత్సరము జూన్ 30వ తేదీన కరెక్ట్గా 6 నెలల తర్వాత ఈ మొదటి యంత్రం 90,000ని 52,000కి అమ్మేశాడు. కాబట్టి 1/1/20 ఈ తేల్చి నెలను తెచ్చి నెలలుగా రాసిన తర్వాత జూన్ 30న ఏం జరిగిందంటే 2020 నాటికి 30/6/2020 బై బ్యాంక్ ఖాతా యంత్రాన్ని కొంటే 2 బ్యాంకు యంత్రాన్ని అమ్మేస్తున్నాడు. ఈ 90,000 యంత్రాన్ని అమ్మేస్తున్నారు ఈ సంవత్సరంలో మూడో సంవత్సరంలో జూన్ 30వ తేదీన. సో 30/6/2020 బై బ్యాంక్ ఖాతా అని చెప్పేసి 52,000 యంత్రాన్ని అమ్మితే చిట్టాబద్ది ఏంది నగదు వస్తుంది. నగదు ఖాతా డేటా టు బ్యాంకు అంటే యంత్రం వెళ్ళిపోతుంది, నగదు వస్తుంది. నగదు ఖాతా డేటా టు యంత్రం అంటే యంత్రం ఖాతాలో బై నగదు లేదా బై బ్యాంకు. కొన్నప్పుడు 2 బ్యాంక్ రాసాము, అమ్మినప్పుడు బై బ్యాంక్ రాస్తాం. జూన్ 30వ తేదీన ఈ యంత్రాన్ని 90,000 యంత్రాన్ని 52,000కి అమ్మేశాడు. ఈ అమ్మిన యంత్రం కూడా 6 నెలలు ఉపయోగించుకున్నాడు. ఈ 90,000 యంత్రాన్ని మూడో సంవత్సరంలో కూడా జూన్లో అమ్మాడు. అంటే 6 నెలలు ఉపయోగించుకున్నాడు కాబట్టి బై అమ్మిన యంత్రంపై తరుగుదల బై డిప్రిసియేషన్ ఆన్ ఓల్డ్ ప్లాంట్ 90,000 మీద 10%, 6 నెలలు ఉపయోగించుకున్నాడు కాబట్టి 6/12 అంటే 4,500. 90,000 మీద 10% అంటే 9,000 సంవత్సరానికి. 6 నెలలు ఉపయోగించుకున్నాడు కాబట్టి 4,500. ఈ 52,000 ఏమో ఈ 90,000 యంత్రాన్ని మూడో సంవత్సరంలో జూన్ 30వ తేదీన అమ్మినప్పుడు బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 52,000 రాశాం. ఈ 90,000 యంత్రాన్ని మూడో సంవత్సరంలో కూడా 6వ నెల 30వ తేదీ జూన్ 30 దాకా ఉపయోగించుకున్నాడు కాబట్టి 6 నెలలకు తరుగుదల 4,500 కట్టాం. ఈ యంత్రం అమ్మినందువల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది వర్కింగ్ చేయాలి మనం. ఇక్కడ వర్కింగ్ చేశాం. అమ్మిన యంత్రంపై లాభము లేదా నష్టాన్ని కనుక్కోవడం. 1/7/2018 అంటే యంత్రాన్ని 90,000 కొన్నాడు. 1/7/2018 90,000కి యంత్రం కొన్నాడు కాబట్టి ఫస్ట్ మనము అమ్మిన యంత్రం మీద లాభము లేదా నష్టం కనుక్కునేటప్పుడు 1/7/18 యంత్రం విలువ 90,000. ఆ సంవత్సరం తరుగుదల జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా కరెక్ట్గా 6 నెలలు కాబట్టి 90,000 మీద 10%, 10/100 × 6 నెలలు కాబట్టి 6/12 4,500. మొదటి సంవత్సరం తరుగుదల తీసేసాం. 90,000 4,500 పోతే రెండో సంవత్సరం బిగినింగ్లో 85,500 ఉంది దాని విలువ. ఈ సంవత్సరం కూడా తరుగుదల తీసేయాలి కాబట్టి తీసివేమి 2019 సంవత్సరానికి తరుగుదల 10% 90,000 మీద 9,000. 90,000 × 10/100 వేస్తే 9,000. అప్పుడు 85,500లో రెండో సంవత్సరం తరుగుదల 4,000, 9,000 తీసేస్తే 76,500 వచ్చింది.
ఈ 76,500 విలువ మూడో సంవత్సరం బిగినింగ్కి అంటే 2020 జనవరి 1కి ఆ యొక్క 72,000 ఉంది. దీన్ని జూన్ 30న అమ్మేశాడు కాబట్టి 50,000కి అమ్మేశాడు కాబట్టి చూడండి బాగా, అమ్మిన యంత్రం మీద లాభం లేదా నష్టం కనుక్కోవడానికి ఫస్ట్ యంత్రం ఎన్నో తేదీ కొన్నది 1/7/2018 90,000. మొదటి సంవత్సరం తరుగుదల 6 నెలలు అంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా 6 నెలలు కాబట్టి 4,500. సంవత్సరానికి 10% అంటే 9,000. 6 నెలల కంటే 4,500 సగం. మొదటి సంవత్సరం తరుగుదల తీసేసాం. రెండో సంవత్సరం బిగినింగ్లో 85,500 ఉంది. రెండో సంవత్సరం తరుగుదల 9,000 10% తీసేసాం. 76,500 మూడో సంవత్సరం బిగినింగ్కి అంటే మూడో సంవత్సరం బిగినింగ్ 1/1/20 దాని విలువ 76,500 ఉంది. ఈ అమ్మే సంవత్సరంలో కూడా జూన్ 30న అమ్మాడు అంటే 6 నెలల తరుగుదల తీసేయాల కాబట్టి 6 నెలలకి 2020 సంవత్సరం తరుగుదల జూన్ 30 దాకా అమ్మే నాటికి అమ్మే వరకు వాడాడు కాబట్టి 6 నెలలకు తరుగుదల 90,000 × 10/100 × 6/12 వేస్తే 4,500. సంవత్సరానికి 10% అంటే 9,000. 6 నెలల కంటే 4,500. తరుగుదల తీస్తే 72,000 అమ్మే సమయానికి. కరెక్ట్గా ఈ యొక్క 36/2020 నాటికి ఈ 90,000 యంత్రం అమ్మే నాటికి 72,000 ఉంది. 72,000 యంత్రాన్ని ఎంతకు అమ్మేశాడు? 52,000కి అమ్మేశాడు. అంటే లాభం కమ్మాడా నష్టం కమ్మాడు అంటే నష్టానికి అమ్మాడు. 72,000 యంత్రాన్ని 52,000కి అమ్మాడు అంటే 20,000 నష్టానికి అమ్మాడు. నష్టానికి అమ్మాడు కాబట్టి లాభానికి అమ్మితే బై లాభ నష్టాల ఖాతా అని చెప్పి రాయాల. నష్టం కాబట్టి ఈ యొక్క అంశాన్ని డెబిట్ వైపున మనము నష్టానికి అమ్మాడు కాబట్టి బై లాభ నష్టాల ఖాతా అని చెప్పి రాస్తాం క్రెడిట్ వైపున. లాభానికి అమ్మితే టు లాభ నష్టాల ఖాతా అని రాస్తాం. అంటే వర్కింగ్ అని చూసినట్లయితే 90,000 యంత్రాన్ని కరెక్ట్గా 90,000 రూపాయల యంత్రాన్ని కరెక్ట్గా 2020 జూన్ 30న 2020 జూన్ 30న అమ్మే రోజుకి దాని విలువ 72,000 ఉంది. 90,000 యొక్క ప్రతిరూపం 72,000 ఉంది అమ్మే రోజున. దాన్ని 52,000కి అమ్మేశాడు అంటే 20,000 నష్టం వచ్చింది. నష్టం వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే మనము యంత్రాల ఖాతాకి బై లాభ నష్టాల ఖాతా అని చెప్పి రాయాల. బై లాభ నష్టాల ఖాతా నష్టం ఇటు పక్క రాయాల. ఒకవేళ లాభానికి అమ్ముంటే టు లాభ నష్టాల ఖాతా అని చెప్పి రాస్తాం. అది విద్యార్థి గమనించండి బాగా. నష్టానికి అమ్మాడు కాబట్టి బై లాభ నష్టాల ఖాతా నష్టం అని చెప్పి 20,000 వేసాం. అంటే 90,000 యంత్రము చూడండి, ఒకటో సంవత్సరంలో 6 నెలలు ఉపయోగించాడు, రెండో సంవత్సరం పూర్తిగా ఉపయోగించాడు, మూడో సంవత్సరంలో 6 నెలలు ఉపయోగించాడు. అంటే కరెక్ట్గా మొదటి సంవత్సరంలో 6 నెలలు, అమ్మే సంవత్సరంలో ఒక 6 నెలలు, మధ్యలో పూర్తిగా అమ్మాడు, పూర్తిగా ఉపయోగించాడు. అంటే కరెక్ట్గా 2 సంవత్సరాలు ఉపయోగించాడు 90,000ని. మరి ఆ అమ్మే రోజుకి కరెక్ట్గా దాని విలువ 72,000 ఈ వర్కింగ్ ప్రకారం. ఇప్పుడు ఆ అమ్మేసిన యంత్రాన్ని బయటికి పంపించేస్తున్నాం కాబట్టి దాని డీటెయిల్స్ యంత్రం ఖాతా క్రెడిట్ చేయాలి. అమ్మేస్తున్నాం కాబట్టి బై బ్యాంక్ ఖాతా, కొన్నప్పుడు టు బ్యాంక్ రాసాం కాబట్టి అమ్మినప్పుడు బై బ్యాంక్ ఖాతా 52,000కి అమ్మేశాం. అమ్మే రోజు వరకు దాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి తరుగుదల 6 నెలలకి 4,500 వేసాం. అమ్మినందువల్ల ఈ వర్కింగ్ ప్రకారం మనకు నష్టం అని తెలియదు కాబట్టి బై లాభ నష్టాల ఖాతా 20,000 చూపించాం. ఒకళ్ళ లాభానికి అమ్ముంటే టు లాభ నష్టాల ఖాతా అని చెప్పి ఇక్కడ చూపించాలి. ఆ విషయాన్ని విద్యార్థి గమనించాలి. ఇప్పుడు మొదటి యంత్రం అయిపోయింది, రెండో యంత్రం ₹1,00,000 యంత్రం, దాన్ని అమ్మల, అది కొనసాగుతుంది కాబట్టి దాని మీద తరుగుదల ₹1,00,000 యంత్రం మీద బై తరుగుదల ఖాతా అని చెప్పి 31/12/2020 డిసెంబర్ 31కి మూడో సంవత్సరం చివరికి బై తరుగుదల అని చెప్పి ఈ ₹1,00,000 యంత్రం మీద 10% అంటే 10,000 వస్తుంది. 1,00,000 × 10/100 10,000. రెండో యంత్రము ఈ యొక్క 90,000 యంత్రాన్ని అమ్మిన రోజునే
30/6/2020 అమ్మిన రోజునే అదే రోజున 1,20,000కు కొత్త యంత్రాన్ని కొన్నట్టు చెప్పాడు లెక్కలో. 30/6/2020 అయినా మొదటి యంత్రాన్ని 90,000 యంత్రాన్ని 52,000 రూపాయలకు అమ్మేసి అదే రోజునంటే జూన్ 30, 2020 1,20,000కి కొత్త యంత్రాన్ని కొన్నాడు. కాబట్టి మనం ఏం చేసాం, 36/20న కొత్త యంత్రం కొన్నాడు కాబట్టి 2 బ్యాంక్ ఖాతా 1,20,000, అంటే జూన్ 30న కొన్నాడు 20, అంటే కరెక్ట్గా 20వ సంవత్సరం డిసెంబర్ 31కి 6 నెలలు కాబట్టి ఈ 1,20,000 మీద 6 నెలలకి 1,20,000 × 10/100 × 6/12 6,000 వస్తుంది. అప్పుడు 3 యంత్రాల్లో ఈ యంత్రం 90,000 యంత్రాన్ని అమ్మేశాం, 52,000కి అమ్మేశాం, 4,500 అమ్మే రోజు వరకు తరుగుదల, 20,000 నష్టం, 90,000 క్లియర్ అయిపోయింది. రెండో యంత్రం 1,00,000 రూపాయల యంత్రాన్ని దాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి దాని మీద సంవత్సరానికి తరుగుదల 10,000. అమ్మిన మొదటి యంత్రం అమ్మిన రోజునే కొత్త యంత్రం కొన్నాడని చెప్పాడు కాబట్టి జూన్ 30న 1,20,000 2 బ్యాంక్ అని రాస్తున్నాం. జూన్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు 6 నెలలకు తరుగుదల 1,20,000 మీద క్యాలిక్యులేట్ చేస్తే 6,000 వచ్చింది. అప్పుడు ఈ యంత్రం 1,00,000 రూపాయల యంత్రం మీద తరుగుదల 10,000, 1,20,000 యంత్రం మీద 6 నెలలకి 6,000, 10 + 6 16,000. ఇప్పుడు నెలలో తేల్చేస్తాము. ఇవన్నీ కూడితే డెబిట్ వైపున 2,86,500. దీనిలో నుంచి మనం తీసేయాల్సిన అంశాలు, మొదటి యంత్రం అమ్మింది 52,000, దాని మీద 6 నెలల తరుగుదల అమ్మే రోజు వరకు 4,500, దాని మీద నష్టం 20,000, రెండో యంత్రం మీద తరుగుదల 10,000, అదే రోజున కొన్నటువంటి ఈ యంత్రం మీద తరుగుదల 6,000. ఇవన్నీ కలిపి 2,86,500 తీసేస్తే ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 1,94,000 బై తేల్చి నిల్వ. ఇది 4వ సంవత్సరం బిగినింగ్కి 1/1/21కి 2 తెచ్చి నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి చూపించాలి. ఈ లెక్కలో విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సందర్భం ఏంటంటే డేట్స్ ఇంపార్టెంట్. మొదటి యంత్రాన్ని జూలై 1, 2018 కొన్నాడు. రెండో యంత్రాన్ని జనవరి 1, 2019 కొన్నాడు. ప్రతి సంవత్సరము ప్రతి యంత్రం మీద స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం 10% తరుగుదల లెక్కించమన్నారు. మూడో సంవత్సరంలో 2020 జూన్ 30న మొదట్లో కొన్నటువంటి 90 రూపాయల యంత్రాన్ని 52,000కి అమ్మేసినట్టు చెప్పాడు. ఆ అమ్మిన రోజునే మరొక యంత్రాన్ని 1,20,000 కొన్నట్టు చెప్పాడు. ఈ విషయాలన్నీ డేట్స్ గుర్తుపెట్టుకొని లెక్క చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ని వర్కింగ్ని కీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.